విషయం వాస్తవం. దాన్ని రాసే తీరులో మనం అర్థం చేసుకునే విధంగా చెప్పే తీరులోనే తేడా ఉంటుంది. పత్రికల్లో జరుగుతున్నటువంటి ఒక మైండ్ గేమ్ అదే, సైకలాజికల్ గేమ్, ఎకోసిస్టమ్ గేమ్ అంటారనమాట. ఇది ఎట్లా ఉంటుందంటే, జగన్ హయాంలో పెన్షన్లు కొంతమందికి తీసేశారు. ఎందుకని? 300 యూనిట్ల కంటే, అంటే ప్రతి సంక్షేమ పథకానికి ఒక రూట్ పెడతారు కదా, ఒక లెక్క పెడతారు కదా. ఏది ఇట్లా ఉండాలి, నీకు అర్హత అంటే 50,000 రూపాయల లోపు జీతం ఉండాలా, లేకపోతే 25,000 జీతం ఉండాలా, ఏడాదికి నీ ఆస్తి ఎంత ఉండాలి, ఇట్లా అని పెడతారు కదా. అట్లా పెట్టేటటువంటి సందర్భంలో దానికి 300 యూనిట్ల కంటే కరెంట్ ఎక్కువ వాడితే ఆ పథకానికి అనర్హులు. అట్లాగే కారు అట్లాంటివి ఏమన్నా ఉంటే అనర్హులు. అలాగే ఐటీ రిటర్న్స్ సబ్మిట్ చేసి ఉంటే అనర్హులు అన్నటువంటి. ఈ మూడు ఏంటి, మధ్యతరగతిలో కూడా మధ్యతరగతి చేస్తారు. ఐటీ రిటర్న్ పేదవాడు చేస్తాడా? చేయడు. లేకపోతే కారు అంటే పేదవాడు కొంటాడా, ధనవంతుడు కొంటాడా? పేదవాడు కొంటాడు, మధ్యతరగతి కొంటాడు. ఎప్పుడు? ఏ అద్దెలకి ఇచ్చుకోవడానికో లేకపోతే అవసరమైతే. కాబట్టి మధ్యతరగతికి పెన్షన్లు తీసేశారు అప్పుడు కొంతమందికి. దాన్ని అప్పుడు పెద్ద ఎత్తున ఏం రాశారు, పింఛన్లు పీకేస్తున్న జగన్ అంటూ వాళ్ళు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ల అంకెలతో సహా రాసుకొచ్చారు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఇప్పుడు పింఛన్లు తీయబోతున్నారు. కాకపోతే హెడ్డింగ్కి ఎలా మారిందంటే, అర్హులందరికీ పింఛన్లు అంటే అది చూడగానే ఆహా పింఛన్లు కొత్తగా ఇస్తున్నారు అనుకుంటాం. అక్కడే మార్గదర్శకాల రూపకల్పనకు మంత్రులతో సబ్ కమిటీ, అనర్హుల తొలగింపునికి విధి విధానాలు, నెలలోపు నివేదిక. ఇది అంటే ఇప్పుడు జగన్ టైంలో పెట్టినటువంటి క్రెడెన్షియల్స్ ఏముంటాయో అవి కొన్ని మారుస్తారు. ఇందులో అనర్హులు చాలామంది ఉన్నారు అని చెప్తున్నారు. అంటే అర్థం ఏంటి అక్కడ? వాస్తవంగా జగను అదేది చేతికి తనది కాదు కదా, అంటే ఇక్కడ తెలుగుదేశం కానీ వీళ్ళ ఆలోచన ఏంటి, తన జేబులో డబ్బులు కాదు కాబట్టి ఊరు మంది సొమ్ము కాబట్టి పంచిపెట్టేశాడని. అదే సందర్భంలో జగన్ యాటిట్యూడ్ ఏంటి, ఇద్దరికే ఇస్తాడు, అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి. అట్లాగా లెక్క అడిగిన వాళ్ళకి అందరికీ ఇచ్చేశారు. ఆ షరతులు ఒక్కటే పెట్టినప్పుడే వివాదమైంది. అందులో కూడా కొంతమంది ఇచ్చినటువంటి. ఇప్పుడు వచ్చేటప్పటికి కీలకమైనటువంటిది ఈ పింఛన్లకు సంబంధించినటువంటిది అనర్హత పేరుతో కొంతమందికి తీయబోతున్నారు, అర్హులంటూ కొంతమందికి ఇవ్వబోతున్నారు.